Good morning students, myself Shyamla from Computer Science Department. Today I would like to explain about life cycle of a thread. అసలు థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అంటే ఏంటి దానికోసం చెప్తానమ్మా నేను. చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ థ్రెడ్. డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ఏ థ్రెడ్ దేర్ ఆర్ మెనీ స్టేట్స్ ఇట్ కెన్ ఎంటర్, దే కెన్ బి ఇన్క్లూడ్. అంటే థ్రెడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి థ్రెడ్ అనేది ఎండ్ అయినంత వరకు కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్ అమ్మ. ఫస్ట్ న్యూ బోర్న్ స్టేట్, సెకండ్ వన్ రనబుల్ స్టేట్, థర్డ్ వన్ రన్నింగ్ స్టేట్, ఫోర్త్ వన్ బ్లాక్ స్టేట్ అండ్ ఫిఫ్త్ వన్ డెడ్ స్టేట్. ఫస్ట్ చూడండి, న్యూ బోర్న్ స్టేట్. న్యూ బోర్న్ స్టేట్ అంటే ఏంటంటే ఫస్ట్ డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. న్యూ బోర్న్ స్టేట్ ఏదైతే థ్రెడ్ అనేది క్రియేట్ చేసిన థ్రెడ్ ఏదైతే ఉందో అది న్యూ బోర్న్ స్టేట్లోకి వస్తుంది ఫస్ట్. ఓకేనా? వచ్చిన తర్వాత ఈ న్యూ బోర్న్ స్టేట్ నుంచి ఒక థ్రెడ్ని క్రియేట్ చేసి డైరెక్ట్ మనం స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ న్యూ బోర్న్ స్టేట్ తర్వాత రన్నింగ్ స్టేట్, రనబుల్ స్టేట్. ఓకేనా? ఈ రెండు ప్రాసెసింగ్లో ఉన్నట్టు ఈ రెండు స్టేట్స్ కూడా. రనబుల్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ప్రాసెసర్ అనేది ఒక థ్రెడ్ని మల్టిపుల్ థ్రెడ్స్ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఇక్కడ చూడండి, రనబుల్ స్టేట్. ఈ రన్నింగ్ స్టేట్లోంచి రనబుల్ స్టేట్కి ప్రాసెసర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది థ్రెడ్ ఎగ్జిక్యూషన్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈల్డ్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది అమ్మ రనబుల్కి. ఈ ఈల్డ్ మెథడ్ ద్వారా ఏమవుతుందంటే అంటే రన్నింగ్ స్టేట్లో ఒక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఆ థ్రెడ్ అనేది స్లీప్ మెథడ్లో ఉండాలన్నా లేదంటే 5 minutes రెస్ట్ ఇవ్వాలనుకున్నా అలాంటి టైంలో మనం ఈల్డ్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఈల్డ్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసామో థ్రెడ్ అనేది 5 minutes స్లీపింగ్ మోడ్లోకి వెళ్తుంది, స్లీప్లోకి వెళ్తుందమ్మా. ఓకేనా? వెళ్ళినప్పుడు ఇక్కడ థ్రెడ్ అనేది ఇంకా మిగతా థ్రెడ్స్ అనేవి ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉంటాయి కదా, అలాంటి వాటికి ప్రయారిటీస్ అనేది ఇస్తుంది. ఏ థ్రెడ్ ఎప్పుడు ప్రయారిటీ దాన్ని బట్టి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? అన్నీ లోయర్ ప్రయారిటీలో ఉన్నాయంటే ఇక్కడ ఏదైతే 5 minutesలో కంప్లీట్ స్లీపింగ్ మోడ్లో ఉందో ఆ టైం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రనబుల్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వస్తుంది. రన్నింగ్ స్టేట్కి వచ్చి సేమ్ ఏదైతే థ్రెడ్ ఉందో అదే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందమ్మా. అందుకే ఈ రెండింటిని యాక్టివ్ థ్రెడ్ అంటాం. అంటే థ్రెడ్స్ అనేవి ప్రాసెసింగ్ జరుగుతున్నట్టు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, బ్లాక్డ్ స్టేట్. ఈ బ్లాక్డ్ స్టేట్ అంటే ఇప్పుడు మనకి రనబుల్ స్టేట్ నుంచి డైరెక్ట్ డెడ్ స్టేట్కి వెళ్ళొచ్చు, లేదా న్యూ బోర్న్ స్టేట్ నుంచి స్టాప్ స్టేట్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ బ్లాక్డ్ స్టేట్ నుంచి స్టాప్ స్టేట్కి వెళ్ళొచ్చు. చూడండి, ఈ బ్లాక్డ్ స్టేట్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లాక్డ్ స్టేట్ అంటే ఏంటంటే సస్పెండ్, స్లీప్, వెయిట్, రెజ్యూమ్, నోటిఫై, ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, ఈ రన్నింగ్ స్టేట్లోంచి సస్పెండ్, స్లీప్, వెయిట్ ఈ మూడిట్లో దేనికి వెళ్ళాలన్నా కూడా రన్నింగ్ స్టేట్ నుంచి వెళ్తాం. రన్నింగ్ స్టేట్ నుంచి డైరెక్ట్ బ్లాక్కి వెళ్ళాలంటే సస్పెండ్, స్లీప్, వెయిట్ ఈ 3 మెథడ్స్ ద్వారా థ్రెడ్ని బ్లాక్ చేసేయచ్చు. ఓకేనా? బ్లాక్ చేసి మళ్ళీ దాన్ని రీబ్లాక్ చేయాలంటే మళ్ళీ థ్రెడ్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేస్తాం? రెజ్యూమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. రెజ్యూమ్, నోటిఫై. ఓకేనా? అంటే చూడండి, రన్నింగ్ స్టేట్లో నుంచి ఐడిల్లోకి రావాలంటే మనం ఏం చేస్తామమ్మా? సస్పెండ్ మెథడ్ యూజ్ చేస్తాం. అదే ఐడిల్ స్టేట్లో ఉన్నదాన్ని మళ్ళీ రన్నింగ్ స్టేట్లోకి రావాలంటే రెజ్యూమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. చూడండి, నెక్స్ట్ రన్నింగ్ స్టేట్లో ఉన్నది ఐడిల్ స్టేట్లోకి రావాలంటే వెయిట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఐడిల్ స్టేట్లో ఉన్నదాన్ని మళ్ళీ రన్నింగ్ స్టేట్లోకి రావాలంటే నోటిఫై. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క యూజ్. స్టార్ట్ మెథడ్ అంటే ఒక న్యూ థ్రెడ్ని స్టార్ట్ చేయడాన్ని స్టార్ట్ మెథడ్ అంటాం. ఈల్డ్ మెథడ్ అంటే ఐడిల్ స్టేట్లోకి వెళ్ళాలంట సమ్ టైం ఒక 5 minutes అలా థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగకుండా స్టాప్ అవ్వాలంటే ఈల్డ్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే రన్నింగ్ స్టేట్లోంచి రనబుల్కి ఒక థ్రెడ్ అనేది రావాలంటే 5 minutes ఆఫ్ టైం రావాలంటే ఈల్డ్ మెథడ్ యూజ్ చేస్తాం. సస్పెండ్, స్లీప్, వెయిట్ ఈ 3 మెథడ్స్ దేనికంటే రన్నింగ్ స్టేట్లో ఏదైతే థ్రెడ్ ఉందో అది సస్పెండ్ చేయడం, అలాగే స్లీప్ మెథడ్లో పెట్టడం, నెక్స్ట్ వెయిటింగ్ స్టేట్లో పెట్టడం,
అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, రన్నింగ్ స్టేట్ నుంచి బ్లాక్డ్ స్టేట్కి వస్తుంది. అలా పెట్టడానికి మనం యూజ్ చేసే మెథడ్స్ ఈ 3 మెథడ్స్. మళ్ళీ ఈ సస్పెండ్ మెథడ్ నుంచి మళ్ళీ థ్రెడ్ అనేది మళ్ళీ రన్నింగ్ స్టేట్లోకి రావాలంటే రెజ్యూమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. మళ్ళీ స్లీప్ మెథడ్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రన్నింగ్ మెథడ్లోకి రావాలంటే నోటిఫై అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ దేని నుంచైనా డెడ్ అంటే డైరెక్ట్ అక్కడితో అయిపోయినట్టు, స్టాప్ అయిపోతుంది. ఓకేనా. స్టాప్ అనే మెథడ్ ద్వారా స్టాప్ చేసేయచ్చు. థ్రెడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే థ్రెడ్ని స్టాప్ చేసేయచ్చు. లేదంటే రన్నింగ్ అండ్ రనేబుల్ ఈ 2 థ్రెడ్స్ ద్వారా ప్రాసెసింగ్ జరిగి స్టాప్ అనే మెథడ్ ద్వారా స్టాప్ చేసేయచ్చు. నెక్స్ట్ బ్లాక్. ఒక థ్రెడ్ని బ్లాక్ చేయాలంటే ఈ 3 మెథడ్స్ ద్వారా మనం బ్లాకింగ్ అనేది చేయొచ్చు. దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ థ్రెడ్. ఫస్ట్ చూడండి, న్యూ బార్న్ స్టేట్ అంటే ఏంటంటే వెన్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ థ్రెడ్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్ దెన్ ద థ్రెడ్ ఎంటర్స్ ఇంటూ న్యూ స్టేట్. ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ థ్రెడ్ ఒక ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్ అనేది ఉంది ఇక్కడ. థ్రెడ్లో టీ ఎప్పుడు క్యాపిటలే పెట్టాలమ్మా. థ్రెడ్ టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ అంటే థ్రెడ్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, అప్పుడు ఒక థ్రెడ్ క్లాస్ అనేది క్రియేట్ అయినట్టు. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు ఒక థ్రెడ్ క్లాస్ అనేది క్రియేట్ చేసినట్టు. అది దేంట్లోకి వెళ్తుంది, ద థ్రెడ్ ఎంటర్స్ ఇంటూ న్యూ స్టేట్లోకి జాయిన్ అయింది. వీ హ్యావ్ టు ఇన్వోక్ ద థ్రెడ్ మెథడ్ టు స్టార్ట్ ద థ్రెడ్. ఒక థ్రెడ్ని స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ మెథడ్ ద్వారానే ఇన్వోక్ చేస్తాం. ఓకేనా. స్టార్ట్ మెథడ్ చేసి అంటే టీ.స్టార్ట్ ఆఫ్ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో థ్రెడ్కి ఆ ఆబ్జెక్ట్ నేమ్ టీ.స్టార్ట్ ఆఫ్. స్టార్ట్ మెథడ్ ద్వారా రన్నింగ్ మెథడ్లో ఏదైతే కోడ్ ఉందో అది మొత్తం ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సెకండ్ వన్ రనేబుల్ స్టేట్. వెన్ స్టార్ట్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్, స్టార్ట్ మెథడ్ అనేది ఇన్వోక్ అయిన తర్వాత దెన్ ద థ్రెడ్ ఎంటర్స్ ఇంటూ రనేబుల్ స్టేట్. థ్రెడ్ అనేది రనేబుల్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. ద రనేబుల్ స్టేట్ మీన్స్ దట్ ద థ్రెడ్ ఈజ్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అంటే ఎగ్జిక్యూషన్కి ఆ థ్రెడ్ అనేది రెడీగా ఉన్నట్టు. ఓకేనా. అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద అవైలబిలిటీ ఆఫ్ ప్రాసెసర్ అవైలబిలిటీగా ఉందనుకోండి థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లేదా ప్రాసెసర్ అనేది మిగతా థ్రెడ్ని ఎగ్జిక్యూషన్ జరిగితే ఈ థ్రెడ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. చూడండి, ఈల్డ్ మెథడ్ ద్వారా చెప్పాను. దిస్ మెథడ్ పాసెస్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ థ్రెడ్ టెంపరీలీ ఫర్ గివింగ్ ఏ ఛాన్స్ టు ద రిమైనింగ్ వెయిటింగ్ థ్రెడ్స్ ఆఫ్ ఈ ప్రియారిటీ టు ఎగ్జిక్యూట్. ఈల్డ్ మెథడ్ ద్వారా మెయిన్ రన్నింగ్ స్టేట్ నుంచి ఏదైతే థ్రెడ్ అనేది ఉందో ఒక థ్రెడ్ అనేది 5 మినిట్స్ దాన్ని వెయిటింగ్ స్టేట్లో పెట్టాలనుకోండి, 5 మినిట్స్ స్టాప్ చేయాలి. పర్మనెంట్గా కాదు, జస్ట్ 5 మినిట్స్ స్టాప్ చేయాలనుకుంటే మనం రన్నింగ్ స్టేట్లోంచి రనేబుల్ స్టేట్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఈల్డ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఈల్డ్ మెథడ్ ద్వారా ఏంటి 5 మినిట్స్ అది రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు మిగతా థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రయారిటీని బట్టి ఒక్కొక్క థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇఫ్ దేర్ ఆర్ నో వెయిటింగ్ థ్రెడ్స్ వెయిటింగ్ థ్రెడ్స్ ఏం లేకపోతే ఆల్ వెయిటింగ్ థ్రెడ్స్ హ్యావ్ ఏ లోవర్ ప్రియారిటీ కనుకుంటే, లేదంటే వెయిటింగ్ థ్రెడ్స్ ఏం లేకపోయినా లోవర్ ప్రియారిటీ ఉంటే థ్రెడ్స్ అన్నిటికి దెన్ ద సేమ్ థ్రెడ్ విల్ కంటిన్యూ ఇట్స్ ఎగ్జిక్యూషన్. రెస్ట్ ఇచ్చాం కదా 5 మినిట్స్కి ఒక థ్రెడ్ అనేది, ఆ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత సేమ్ ఏదైతే థ్రెడ్ ఉందో అదే ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ థ్రెడ్ ఎగ్జిక్యూటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, రన్నింగ్ స్టేట్. రన్నింగ్ మీన్స్ దట్ ద ప్రాసెసర్ గివ్స్ ఇట్స్ టైమ్ టు ద థ్రెడ్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే పర్టికులర్ టైంలో ఒక ప్రాసెసర్ అనేది ఒక థ్రెడ్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనుకో, మిగిలిన థ్రెడ్స్ అన్నీ కూడా వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి. అలా రన్నింగ్ అంటే యాక్టివ్ థ్రెడ్ అంటే ప్రాసెసింగ్ అనేది జరగడాన్ని, ఒక థ్రెడ్ అనేది రన్నింగ్లో ఉండడాన్ని రన్నింగ్ స్టేట్ అంటామమ్మా, మెయిన్ అది. నెక్స్ట్ బ్లాక్ స్టేట్. ఏ థ్రెడ్ ఈజ్ ఇన్ ద బ్లాక్డ్ స్టేట్ వెన్ ఇట్ ఈస్ కరెంట్లీ నాట్ ఎలిజిబుల్ టు రన్. ఎప్పుడైతే మనం ఒక థ్రెడ్ని బ్లాకింగ్ స్టేట్లో పెట్టామో అది బ్లాక్ స్టేట్లో ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. నాట్ ఎలిజిబుల్ టు రన్ చూడండి, అంటే అది ఒక కరెంట్ టైంలో ఆ థ్రెడ్ అనేది రన్ చేయడానికి కుదరదమ్మా. ఓకేనా. అలా రన్ చేయాలంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఏంటమ్మా సస్పెండ్ మెథడ్ అంటే ఒక థ్రెడ్ని బ్లాక్ చేయడాన్ని సస్పెండ్ మెథడ్ అంటాం కదా. అంటే రన్నింగ్ స్టేట్ నుంచి బ్లాక్డ్ స్టేట్కి రావాలంటే సస్పెండ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ ఆ బ్లాక్డ్ స్టేట్లో ఏదైతే ఉందో థ్రెడ్ మళ్ళీ అదే రికవర్ అంటే మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది జరగాలనుకుంటే రెజ్యూమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. చూడండి, సస్పెండ్ మెథడ్. ఏ థ్రెడ్ ఈజ్ సస్పెండెడ్ విత్ ఏ కాల్ సస్పెండ్. ద సస్పెండెడ్ థ్రెడ్ కెన్ బి రెజ్యూమ్డ్ యూజింగ్ ద రెజ్యూమ్ మెథడ్.
ఒక థ్రెడ్ ఈజ్ సస్పెండ్ అయిన తర్వాత విత్ ఏ కాల్ సస్పెండ్, అంటే ఒక థ్రెడ్ని సస్పెండ్ చేయాలంటే బ్లాక్ చేయాలంటే మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి? సస్పెండ్ మెథడ్. ద సస్పెండెడ్ థ్రెడ్ కెన్ బి రెజ్యూమ్డ్ యూజింగ్ ద రెజ్యూమ్ మెథడ్. మళ్ళీ సస్పెండ్ చేసిన థ్రెడ్ అనేది రెజ్యూమ్ అవ్వాలంటే, మళ్ళీ రన్నింగ్ అనేది జరగాలనుకుంటే మనం యూజ్ చేసే మెథడ్ రెజ్యూమ్ మెథడ్. నెక్స్ట్ వెయిట్ మెథడ్. ఏ థ్రెడ్ కెన్ బి మేడ్ వెయిట్ ఫర్ సమ్ స్పెసిఫైడ్ కండిషన్. ఇట్ ఈస్ టు బి సాటిస్ఫైడ్ బై కాలింగ్ వెయిట్ మెథడ్. అంటే ఒక పర్టికులర్ టైం 5 minutes అలా రెస్ట్ ఉంచాలనుకుంటే ఒక థ్రెడ్ని అప్పుడు ఏం చేస్తున్నాం? రన్నింగ్ స్టేట్లో ఆల్రెడీ ఒక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అది 5 minutes ఆ థ్రెడ్కి ఎగ్జిక్యూషన్ కావాలి, మిగిలిన థ్రెడ్స్ అన్నీ ఎగ్జిక్యూషన్ జరుగుతాయి ఈ లోపు అనుకుంటే కనుక ఆ థ్రెడ్ని వెయిటింగ్ స్టేట్లో ఒక 5 minutes 10 minutes అలా వెయిటింగ్ స్టేట్లో పెట్టాలంటే వెయిట్ మెథడ్ అనేదాన్ని యూజ్ చేస్తామమ్మ. నెక్స్ట్ చూడండి, డెడ్ స్టేట్, లాస్ట్ వన్. ఈ డెడ్ స్టేట్ వల్ల యూజ్ ఏంటంటే, వన్స్ ద రన్నింగ్ థ్రెడ్ ఫినిష్డ్ ఎగ్జిక్యూషన్ అనేది థ్రెడ్కి అయిపోయిన తర్వాత, ఫినిష్ అయిపోయిన తర్వాత ఇట్ స్టేట్ ఈజ్ చేంజ్డ్ టు డెడ్ స్టేట్. ఆటోమేటిక్గా డెడ్ అయిపోద్ది. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నాట్ అలైవ్. వీ కెన్ ఆల్సో కిల్ ద థ్రెడ్ బై సెండింగ్ స్టాప్ మెసేజెస్ అట్ ఎనీ స్టేట్. అంటే న్యూ బార్న్ స్టేట్ నుంచి అయినా, లేదంటే రన్నింగ్ స్టేట్ నుంచి అయినా, రన్నేబుల్ స్టేట్ నుంచి అయినా, బ్లాక్డ్ స్టేట్ నుంచి అయినా, దేని నుంచి అయినా మనం పర్మనెంట్గా కిల్ చేసేయచ్చు, అంటే చంపేయచ్చు. ఓకేనా? అంటే డెడ్ మీన్స్ ఏంటి? చనిపోవడమే కదా. అంటే మధ్యలోనే మనం థ్రెడ్ని స్టాప్ చేసేయచ్చు, చంపేయచ్చు. ఇట్ కాజెస్ ప్రిమేచర్ డెత్. అంటే సగంలో ఆ ఏజ్ తీరకుండానే మనం థ్రెడ్ని డైరెక్ట్ మనం డెడ్ చేసేయచ్చు. టు స్టాప్ ది థ్రెడ్ వీ యూజ్ ద ఫాలోయింగ్ సింటాక్స్. అలా స్టాప్ చేయడానికి మనం యూజ్ చేసే సింటాక్స్ ఏంటమ్మా? T1.stop-off. ఓకేనా అండి? సింటాక్స్ ద్వారా మనం థ్రెడ్ని స్టాప్ చేస్తాం. దిస్ మెథడ్స్ కాజ్ ద థ్రెడ్ టు గో ఇన్ టు ద బ్లాక్డ్ స్టేట్. చూడండి, ద థ్రెడ్ విల్ రిటర్న్ టు రన్నేబుల్ స్టేట్ వెన్ ద స్పెసిఫైడ్ టైమ్ ఈజ్ ఎలాప్స్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్లీప్ మెథడ్ ఆర్ రెజ్యూమ్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ ఇన్ కేస్ ఆఫ్ సస్పెండ్ ఆర్ నోటిఫై మెథడ్ ఈజ్ కాల్డ్ ఇన్ కేస్ ఆఫ్ వెయిట్. అంటే ఒక థ్రెడ్ని వెయిటింగ్ స్టేట్లో పెట్టాలన్నా, లేదంటే స్లీప్ మెథడ్లో పెట్టాలన్నా, సస్పెండ్ చేయాలన్నా మనం ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం? సస్పెండ్ మెథడ్, స్లీప్ మెథడ్, వెయిట్ మెథడ్. ఈ మూడిట్ల ద్వారా రన్నింగ్ స్టేట్లో ఏదైతే థ్రెడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో అది బ్లాక్డ్ స్టేట్కి రావాలంటే ఈ 3: వెయిట్, స్లీప్ అండ్ సస్పెండ్. మళ్ళీ ఇప్పుడు సస్పెండ్ చేసిన థ్రెడ్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే, రన్ అవ్వాలంటే మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే రెజ్యూమ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అలా కాకుండా వెయిటింగ్ స్టేట్లో ఉన్నది మళ్ళీ మనకి వెయిట్ స్టేట్లో ఉన్నది మళ్ళీ థ్రెడ్డింగ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే మనం అప్పుడు యూజ్ చేసే మెథడ్ నోటిఫై మెథడ్. ఓకేనా? దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ థ్రెడ్. ఓకేనా? క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.